హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మీ అందరికీ చిన్న మేడారం చూపించడం కోసం ఈ వీడియో చేశాను. ఏం లేదండి, ఈ సమ్మర్లో ఒక 4 డేస్ మా పిన్ని వాళ్ళ ఇంటికి కొయ్యూరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యూరు వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము అంటే తప్పకుండా ఎదురుగుట్టలకి వెళ్తాము. అదేనండి చిన్న మేడారం అంటారు దాన్నే. పెద్ద మేడారం మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు నేనైతే మీకు చిన్న మేడారాన్ని చూపిస్తున్నాను. అయితే ఆ గుడికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాను. మీకు ఈ దారిలో అడవి పచ్చని వాతావరణం ఎంత బాగుంటుందో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, రోడ్డు పక్కన ఇది అంతా అడవేనండి. చక్కగా ఇలా అడవి మధ్యలో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. లాస్ట్ ఇయర్ ఊటీ వెళ్ళాము. అయితే ఊటీకి వెళ్ళేటప్పుడు ఫారెస్ట్లో సేమ్ ఇదే ఫీల్ కలిగింది. అయితే అక్కడ రోడ్ల పక్కన యానిమల్స్ కనిపిస్తాయి, ఇక్కడైతే కనిపించవు. అంతా ఇలానే అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ భూమి పూజ చేస్తున్నారంట. అందుకని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ దగ్గర ఎంత ఇస్తే అంత మనీ కలెక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా ఎలా ఉన్నారో. మా ఇంటి దగ్గర నుండి చిన్న మేడారానికి 15 మినిట్స్ పడుతుంది. అడవి మధ్యలో రోడ్డు మీద ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకోసమే ఇలా అంతా షూట్ చేస్తున్నాను. ఇలా ఫారెస్ట్ని పచ్చదనాన్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారని. సో గుడికి దగ్గరగా వచ్చేసాము. ఇదేనండి సమ్మక్క సారలమ్మ గుడి. చాలా ఫేమస్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ అమ్మవార్లనే పూజిస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఈ అమ్మవార్ల పేర్లనే పెట్టుకుంటూ ఉంటారు. అయితే మేడారం జాతర టైంలో ఇక్కడ కూడా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవార్లకి బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే బెల్లాన్ని మాత్రం బెల్లం అని పిలవరు, బంగారం అని అంటారు. ఈ అమ్మవార్లకి ఏటపోతుల్ని కోళ్ళని మొక్కుకొని మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. అందరికీ చాలా నమ్మకం అండి. ఈ దేవతలను వనదేవతలని అంటారు. జాతర టైంలో అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఈ పరిసర ప్రాంతాల్లోనే వంటలు చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మవార్లకి పూజ చేసే రోజు బుధవారం అండి. ఆ రోజు ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారంతా కూడా అదే రోజు ఇక్కడికి వచ్చి అమ్మవార్లని దర్శించుకుంటారు. మామూలు రోజు కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఇలా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ సమ్మక్క సారలమ్మ దేవతలు తల్లి కూతుర్లండి, వనదేవతలు. ఈ సమ్మక్క సారలమ్మ చరిత్ర గురించి అందరికీ తెలుసు కదా. మేడారం జాతర టైంలో టీవీల్లో చెప్తూనే ఉంటారు. సో అందరూ మేడారం వెళ్తూ ఉంటారు. నేనైతే ఇలా చిన్న మేడారాన్ని చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మా పిన్ని వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను. ఇదేనండి ఇంటి వెనుక గార్డెన్లోకి వెళ్తున్నాము. ఇందులో రకరకాల మొక్కలు ఉన్నాయి. మా పిన్నికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. పూల మొక్కల దగ్గర నుండి పళ్ళ మొక్కల వరకు పెంచుతూ ఉంటుంది. భద్రాచలం అవతల కొయ్యూరు నుండి కడియం వచ్చి మొక్కలు కొనుక్కొని వెళ్తుంది. అంత ఇంట్రెస్ట్ అండి. ఎండాకాలంలో కూడా మొక్కలు చచ్చిపోకుండా వాటర్ పెట్టి పెంచుతుంది. ఇక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి, క్రోటన్ మొక్కల దగ్గర నుండి అన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఈమెనండి మా పిన్ని గార్డెన్ సామ్రాజ్యం అండి ఇది. చూస్తున్నారు కదా, ఉదయమే మొక్కలకి వాటర్ పెడుతుంది. ఇది మా పిన్నికి తెలియకుండా తీస్తున్న వీడియో. ఎక్కువ టైము మొక్కల్లోనే స్పెండ్ చేస్తుంది. వీడియో తీస్తున్నట్లు చూసేసింది. ఇదిగోండి, ఇది బొండుమల్లి.
గులాబీలాగా ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తున్నారు కదా. సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటాయి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇదొక రకం పందిరి మల్లండి. ఇదొక రకం సన్నజాజి మొక్క. ఇది విరజాజి మొక్క. చాలా వరకు ఈ మొక్కల పేర్లు నాకు తెలియదు. ఇందులో అన్ని రకాల గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. కొన్ని మొక్కలు పాడైపోయాయి. ఈ ఎండాకాలంలో మొక్కలు కాస్త పాడయ్యాయి. వర్షాకాలం శీతాకాలంలో మొక్కలతో పూలతో నిండుగా ఉంటుంది. ఇక్కడ ఎండలకి ఇలా ఉండటమే చాలా గ్రేట్ అండి. అంత ఎక్కువగా ఎండలు ఉంటాయి. మల్లెపూలు చెట్ల నిండా ఉంటాయి. అయిపోయాయని కట్ చేసేసారు. ఇదిగోండి మీకు ఒక మెయిన్ చెట్టుని చూపిస్తున్నాను. ఇసుక ప్రాంతంలో మాత్రమే వచ్చే చెట్టు అండి. ఏంటో గుర్తుపట్టారు కదా, ఖర్జూరం చెట్టు. చూస్తున్నారు కదా కొబ్బరి చెట్టులాగా ఎంత పెద్దగా అయిందో. ఇప్పుడు ఖర్జూరం పూత పిందుతో ఉంది. ఈ ఖర్జూరం మినిమం 50 kgs వరకు అవుతుందంట. పిన్ని వాళ్ళ రిలేటివ్ దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుండి ఖర్జూరం తెచ్చారంట. దానిలోనే గింజని వస్తుందో రాదో అని వేసిందంట. వచ్చింది. అలాగే పెద్ద చెట్టుగా అయ్యి ఖర్జూరం పళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా ఖర్జూరాన్ని మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యూరులో ఫస్ట్ టైం మా పిన్ని కాయిస్తుంది. చూస్తున్నారు కదా చెట్టు కూడా ఎంత అందంగా ఉందో. ఇది క్యాట్ ఫ్రూట్ మొక్క అంటండి. ఇప్పుడే జస్ట్ పూతొస్తుంది. ఇది చిన్న రకం బత్తాయి అండి. ఇందులో మామిడి చెట్లు 3 రకాలున్నాయి. రసాలు, బంగినపల్లి, పచ్చడికాయలు. ఇది పెద్ద సైజు సపోటా చెట్టు. ఎప్పుడు చెట్టు నిండా కాయలు ఉంటూనే ఉంటాయి. చెట్టు మీద ముగ్గినప్పుడే కాయలు కోస్తారు. ఇది మలబార్ చెట్టు అండి. ఈ మలబార్ చెట్టుకి ఫ్రూట్స్ వచ్చాయి, అయిపోయాయంట. ఇది పనస మొక్క. అలాగే ఇందులో 2 రకాల దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి. ఇది పంపర్ పనాస చెట్టు. ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. చాలా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండేవి, అయిపోయాయి. ఇది చిన్న రకం సపోటా చెట్టు. ఈ చెట్టు సరిగా నాకు తెలియదు. కివీ ఫ్రూట్ టైప్లో ఉంటుంది. ఒక కాయ ఉంది, చూపిస్తున్నాను. ఈ కాయ అయితే ఈ విధంగా ఉంది. ఇది అంజీరా మొక్క అండి. ఇప్పుడే అంజీరా కాయలు వస్తున్నాయి. ఇంకా సీతాఫలం చెట్లు, బత్తాయి చెట్లు ఉండేవి. ఇలా చాలా వరకు పాడైపోయాయి. ఇలా 1 ఎకరం ప్లేస్లో ఇల్లు, క్రోటన్ మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ చెట్లు అన్నీ ఉంటాయి. ఇలా హాలిడేస్లో అమ్మ దగ్గరికి వచ్చామంటే అమ్మ దగ్గర, పిన్ని దగ్గర ఉండటానికి టైమే సరిపోయేది కాదు. ఇప్పుడు అమ్మ చనిపోయి 2 years అవుతుంది. మా పిన్ని చిన్నతనం నుండి మమ్మల్ని చాలా బాగా చూస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చాము అంటే పిన్ని దగ్గరే ఉంటాము. మా పిన్ని దగ్గరికి వచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఈ వీడియో లెంత్ కూడా కొద్దిగా ఎక్కువైంది. అదే చిన్న మేడారం గురించి, మా గార్డెన్ గురించి బాగా చూపించి ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.